నమస్తే అండి. వస్తాయి. ఇప్పుడు మనకి ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి కదా. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది ఏపీలో? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి ఎటువంటి పథకాలు అందుతాయి, డెవలప్మెంట్ ఏం జరుగుతుంది? డెవలప్మెంట్ అయితే మంచిగా ఉంటుందండి. ఎందుకంటే ఇది వరకు హైదరాబాద్ని డెవలప్ చేసిన పర్సన్ డెఫినెట్గా ఆంధ్రాని కూడా మంచిగా డెవలప్ చేస్తారండి. ఆయనకి ఆ విజన్ ఉంది, డెఫినెట్గా చేయగలరండి. ఐటీ సెక్టార్లో మార్పులు ఎలా ఉండవచ్చు? బ్రహ్మాండంగా ఉంటాయండి. 100% ఉంటాయి. 100% ఆయన నమ్ముతారు, బిలీవ్ చేస్తారు. ఆయన డెవలప్మెంట్ చూశారు, చేశారు కాబట్టి ఆయన బిలీవ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా ప్రతి ఐటీ కంపెనీ కానీ వచ్చి ఆంధ్రాలో కొలువు తీరుతాయండి. 100%. విద్యార్థులు వలస వెళ్ళడం జరుగుతుంది కదా ఇప్పుడు ప్రజెంట్. ఆ వలస అనేది తగ్గుతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా ఉపాధి అవకాశాలు లేవు కదండి, చదువుకున్న వాళ్ళకి అవకాశాలు లేవు. ఇప్పుడు ఆంధ్ర పర్సన్స్ ఆల్మోస్ట్ ఆల్ మన హైదరాబాద్లో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ 40,000-50,000 వచ్చే శాలరీకి అవకాశాలు లేవు. ఇక్కడ వచ్చి 1 lakh కూడా ఈజీగా సంపాదిస్తున్నారు. 3 months కోర్స్ చేస్తున్నారు, హ్యాపీగా 80,000 1 lakh వరకు ఎర్న్ చేస్తున్నారు. అవకాశం ఆంధ్రాలో లేదు కదండి. ఆంధ్రాలో ఎంత వస్తుంది, ఏమైనా అంత వచ్చే ఛాన్స్ లేదు. ఏదైనా అంత డబ్బు వచ్చేది ఐటీ సెక్టర్ అనేది అక్కడ డెవలప్మెంట్ లేదు, ప్రెజెంట్ లేవు కాబట్టి అందరూ ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తున్నారు. అదే అక్కడ డెవలప్ అయినప్పుడు డెఫినెట్గా పీపుల్ అందరూ అక్కడే ఉంటారు, విద్యార్థులు అక్కడే ఉంటారు, మీరు అక్కడే కోర్స్ చేస్తారు, అక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే పొత్తులో వస్తున్నారు, అలా పొత్తులో రాకుండా సింగిల్గా వస్తే గెలవలేరనా మరి ఈ పొత్తులో పెట్టుకున్నారు? అంటే ప్రజెంట్ అవకాశం అనేది కొంచెం తక్కువ ఉంది కదండి. ఎందుకంటే ఆయన ఏజ్ని బట్టి నెక్స్ట్ ఆయన అరెస్ట్ చేయడం, దానిలో అరెస్ట్ టైంలో కూడా ఒక సపోర్ట్ అనేది ఒకరు చూసుకున్నారు. బట్ ఈయన ఉండడం వల్ల ఏంటంటే ఢిల్లీ వెళ్ళి మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా ఆయన్ని. బట్ ఆలోచన వాళ్ళది వేరు, యాక్చువల్ కంప్లీట్గా ఉంచేద్దాం అనుకున్నారు కానీ బట్ ఈయన రావడం వల్ల ఏంటంటే కొంత విషయం అనేది ఢిల్లీ వరకు వెళ్ళింది. అక్కడ నుండి ఇమీడియట్గా ఈయన్ని రిలీజ్ చేశారు. నిన్న చూసినట్టయితే మనకి పెద్ద ఎన్టీఆర్ గారిది వర్ధంతి ఏదో జరిగింది ఎన్టీఆర్ ఘాట్లో. సో అక్కడికి బాలకృష్ణ రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత చిన్న ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఫ్లెక్సీలో తీసేయండి అని చెప్పారు. అంతే అంటారా? మరి తారక రత్న చనిపోయిన రోజు అంటే వారి 15వ రోజు కూడా ఆయన చిన్న చూపు చూశారు అని అన్నారు కదా. కావచ్చు మరి, ఎందుకంటే మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ ఈయన మీదే పెట్టారు. ఎందుకు మరి అలా చిన్న చూపు చూస్తున్నారు అంటే మరి ఆయన తాలూకా ముందు బై లైవ్లో ఉన్నప్పుడు కూడా కొంచెం ఆయన ముందు నుండి వాళ్ళతో ఎక్కువగా లేడు అనమాట ఆయన, దానివల్ల అని అనుకుంటున్నాం అనమాట. థ్యాంక్ యూ. ఓకే.